2024 క్యాలెండర్లో చాలా మంది హీరోయిన్లు మిస్ అయ్యారు. ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా థియేటర్లకు రాలేదు. ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ బిగ్ స్క్రీన్ పై మెరవలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా ఇమేజ్ అందుకొని గ్లామర్ రేస్లో టాప్ రేంజ్లో దూసుకుపోయిన భామలు కూడా ఒక్క సినిమాతో తెలుగు తెరపై మెరవలేదు. అయితే 2025 క్యాలెండర్లో గ్లామర్ రేస్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆ ముద్దుగుమ్మలెవరో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్లుగా కెరీర్ ఫుల్ స్వింగ్ లో రన్ చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు బిగ్ స్క్రీన్ పై మెరవడంలో మిస్ అవుతుంటారు. అలా 2024 క్యాలెండర్ లో కెరీర్ లో మిస్ అయిన భామల లిస్ట్ లో స్పెషల్ గా నిలుస్తుంది స్వీటీ అనుష్క. 2023 ఇయర్ ఎండింగ్ లో మిస్ ఎట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ ముద్దుగుమ్మ 2024 క్యాలెండర్ లో ఒక్క సినిమాతో కూడా తెరపై మెరవలేదు. హీరోయిన్ అనుష్క ఈ ఏడాదంతా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ సినిమా కోసమే టైం కేటాయించింది. ఘాటీ సినిమాను ఈ ఏడాది థియేటర్లకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. అందుకే వచ్చే ఏడాది రిలీజ్ అంటూ ఆల్రెడీ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క రోల్ చాలా వైలెంట్ గా ఉండబోతోందనేది టీజర్ లోనే రివీల్ చేశారు. 2024 క్యాలెండర్ లో మిస్ అయిన భామల్లో బ్యూటీ సమంత కూడా స్పెషల్ గా నిలిచింది. 2023 క్యాలెండర్ లో శాకుంతలం, ఖుషి సినిమాలతో మెరిసిన శామ్ ఆ తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ లో మెరిసిన బిగ్ స్క్రీన్ కు దూరమైంది. అయితే తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమాను మొదలుపెట్టింది సమంత. ఈ మూవీతో పాటు పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది సమంత. 2023 ఇయర్ లో సలార్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న హీరోయిన్ శృతి హాసన్ కూడా 2024 క్యాలెండర్ లో సైలెంట్ అయిపోయింది. దీంతో 2025 క్యాలెండర్ లో సలార్ 2, రజనీకాంత్, కూలీ సినిమాలతో థియేటర్లకు వచ్చేందుకు ఫుల్ బిజీగా ఉంది శృతి. హీరోయిన్ అనుష్క, సమంత, శృతిలతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా 2024 క్యాలెండర్ లో ఒక్క సినిమాతో కూడా థియేటర్లకు రాలేదు. వచ్చే ఏడాది వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. హీరోయిన్ నయనతార కూడా 2024 క్యాలెండర్ ను కెరీర్ లో మిస్ చేసుకుంది. వచ్చే ఏడాది దాదాపు 8కి పైగా సినిమాలతో థియేటర్లకు రాబోతోంది. 2024 క్యాలెండర్ లో ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చే ఏడాది హరిహర వీరమల్లు, రాజాసాబ్ లాంటి భారీ సినిమాలతో మెరవబోతోంది. హీరోయిన్ రాశి ఖన్నా 2022లో థ్యాంక్ యూ మూవీ తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరవలేదు. సమ్మర్ లో తెలుసు కదా సినిమాతో రాబోతోంది రాశి ఖన్నా. 2023 బోళా శంకర్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయని హీరోయిన్ తమన్నా 2025లో ఓదెల 2తో మెరవబోతోంది. ఇలా 2024 ఇయర్ బ్యాక్ స్టెప్ వేసిన భామలంతా 2025 క్యాలెండర్ లో దూకుడుగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ముందు గ్లామర్ తో ఫైర్ అవబోతున్నారు.